కావట్లేదు, అది ఆగట్లేదు, ఆగితే ఏమవుతుందో అర్థం కావట్లేదు. ఆలస్యం చేయకుండా మనం టీంతో మాట్లాడిద్దాం. ఫస్ట్ ఐ రిక్వెస్ట్, ఇందాక డైరెక్టర్ గారి దగ్గర నుంచి మైక్ తీసుకున్నాం, ఇప్పుడు ఎలా అనిపిస్తుందండి? చల్లగా లేదా ఇప్పుడు కూడా? హలో, యా ప్రెస్ అందరికి చాలా థ్యాంక్స్ అండి. మామూలు సిచ్యువేషన్లోనే రావడం చాలా కష్టం, బట్ ఇలాంటి సిచ్యువేషన్లో మీరు, ఐ హోప్ యువర్ గైస్ ఆర్ హ్యావింగ్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్ బిసైడ్స్ దిస్. చాలా థ్యాంక్స్ అండ్ ఇట్స్ రియలీ గ్లాడ్ అండ్ థ్యాంక్స్ టు ZEE5 ఫర్ ఆర్గనైజింగ్ సచ్ ఇన్నోవేటివ్ అండ్ ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్ ఇలాంటివి చేయడానికి. అండ్ సో ద అకేషన్ మీకు అందరికీ తెలిసిందే, ఈరోజు ZEE5లో సినిమా మళ్ళీ రిలీజ్ కాబోతుంది. అండ్ వీఆర్ హోపింగ్ దట్ ద ఫిలిం విల్ రీచ్ మోర్ ఆడియన్సెస్ నౌ. దిస్ ఇంకా ఐ థింక్ ఇంకా ఎక్కువ రీచ్ అవుతుందని అనుకుంటున్నాం మేము. అండ్ హోప్ఫుల్లీ మళ్ళీ ఇంకా ఎక్కువ మందిని ఆడియన్స్ని సినిమా రీచ్ అవ్వి వి హోప్ విల్ గెట్ అ బెటర్ మోర్ రెస్పాన్స్. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ నరేష్ కుమార్ గారిని మాట్లాడుతుందిగా కోరుకుంటున్నాం. ఏమన్నా ఈ చలిలో పాడదాం అనుకుంటున్నారా? ఈ చలిలో మాటలు రావడమే కష్టం, పాటలు అసలే రాదు. థ్యాంక్ యూ అండి అందరూ ఇక్కడ వచ్చినందుకు. 12th రోజున ZEE5లో రిలీజ్ అవుతుంది గామి. అందరు తప్పకుండా చూస్తారని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. డిఓపి విశ్వనాథ్ రెడ్డి గారిని రాలేదా ఆయన? ఓకే ఓకే సో ఓకే, రాంపి గారు ఉన్నారు ఇక్కడ. సో వారిని మాట్లాడాల్సిన కోరుకున్నా. అసలు నోట్ నుంచి మాట్లాడట్లేదు మాకు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఇవాళ OTTలో రిలీజ్ అవుతుంది గామి. ప్లీజ్ డూ వాచ్. థ్యాంక్ యూ ఫర్ ZEE5 for giving us such opportunity to be in this place. Thank you very much. మీరు ఏదో చెప్పినట్టు అనిపించింది కానీ వినపడలేదు సరిగ్గా. ఓకే, ఇప్పుడు జీ నుంచి గామి మనందరికి ZEE5లో వస్తుంది, మనందరం అక్కడ విట్నెస్ చేయబోతున్నాం. సో ఇంత మంచి కంటెంట్ మన ముందుకు తీసుకొస్తున్న ZEE5 నుంచి లాయిడ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. Hello, good afternoon everyone. Hope you all are having a good time over here. Big congratulations to Kartik Babu and obviously our star over here. So the idea that we were able to execute, this is India's first time ever a press conference in a Snow Kingdom. So I hope you all are witnessing this and having a great time over here. Kudos to everyone once again and have a great time. Watch Gami tonight on ZEE5, on your mobile phone, on your television, any of your connected TV. Watch it with your parents, family. It's one of the best content that we have seen in 2024. So please have a look at it and have a great time. Freezing cold. చాలా మంచి ఐడియా లాయిడ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్. అండ్ నా ఇచ్చేద్దాం, మరి ఆలస్యం చేయకుండా విశ్వసింగ్ గారు మాట్లాడిన తర్వాత సో 10 నిమిషాలకి ఇట్లయితే మీ అందరికీ మాకు 2 నెలలు ఇదే పంచాయతీ ఉండేవాడ. సో ఇట్లాంటి కండిషన్లో నేను వితౌట్ హ్యాండ్ గ్లౌస్, నా షూ గ్లౌస్లో కైసి ఉండిపోయి సాయంత్రం దాకా. సో ఎనీవేస్ గామిని ఫస్ట్ ఆఫ్ ఆల్ థియేటర్లో యూజ్ చేసిన ఆడియన్స్కి రివ్యూస్ రాసి మంచి రివ్యూస్ రాసిన క్రిటిక్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి సపోర్ట్ దొరికింది సినిమాకి. ఇన్ఫాక్ట్ నిజంగా నేను మా డైరెక్టర్ కూడా మేము ఒక అంచనా వేసుకున్నాం, దానికి మించి రిసీవ్ చేసుకున్నాడు ఫిలిం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనల్లీ ఇట్స్ ఆన్ OTT ఈరోజు నైట్ 12 అవైలబుల్ ఉంటుంది ZEE లో. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ ఐడియా కూడా క్రేజీ ఐడియా వచ్చింది వీళ్ళకి. ఒకసారి ఫైనల్ టచ్ ఇప్పుడు ఇంకా బాగా కాన్షియస్ గా చేస్తాం సినిమా. ఇప్పటి వాళ్ళు బయట ఇంకెక్కువ రెస్పెక్ట్ ఇస్తుంటారు సినిమా. బట్ ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్. అంటే ఆడిషన్ సినిమా గురించి అంటే అది థియేటర్ లో ఆడేసింది, ఇప్పుడు మళ్ళీ ZEE5 లో ఆడడానికి సిద్ధంగా ఉంది. మళ్ళీ ఇక్కడ ఇంకొకసారి రిలీజ్ అని అనుకుంటా. అవును, అందుకే ఫంక్షన్ చేస్తున్నాం మనం. అప్పుడు మీ దగ్గరికి వచ్చారు, ఇప్పుడు మీరే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు. సో మన దగ్గర కూడా చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చారు. వాళ్ళ Q&A స్టార్ట్ చేసే ముందు సో స్నో కింగ్డమ్ నుంచి గురు అండ్ హారిక గారిని వేదిక మీద రాసిందిగా స్వాగతం పలుకుతున్నాము. బికాజ్ ఇవాళ మనకి ఇంత బాగా ఈ స్పేస్ లో గామిని తలుచుకునేలా చేసినందుకు
గామిని మరొకసారి సెలబ్రేట్ చేసుకునేలా చేసినందుకు. సో వాళ్ళని ఒక్కసారి చెక్ చేస్తారు వచ్చారా, రండి హారిక గారు అండ్ గురు గారు ఒక ఫోటో ఆప్ కోసం. అది అక్కడ నిజంగా చాలా ఎందుకంటే నాకు ముందు అంటే ప్రీ రిలీజ్ లో అంతమంది స్టార్స్ ని పిలిచి ఇబ్బంది పెట్టే వాళ్ళ ఇప్పుడు మేము చాలా ఇబ్బంది పడుతున్నాం ఇక్కడ. అంటే సో అంటే ఇదంతా వ్యూస్ కోసం అనుకోవచ్చా, ఎట్లా చూడాలి దీన్ని? కోసం అర్థం కాదు. అంటే ఏ ఫంక్షన్ చేసినా దానికోసమే చేస్తాము. అంటే దానికోసం అంటే థియేటర్ లో మూవీ సక్సెస్ అయింది, మేమంతా చూసాం, చాలా బాగుంది, ఒక డిఫరెంట్ కాన్సెప్ట్. అయితే ఇప్పుడు జీలో వస్తుంది కదా ఓటీటీలో, సో ఎట్లా ఫీల్ అవుతున్నారు? అంటే ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు దీని నుంచి? ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నా అంటే నాకు జియోలో అయితే ఫస్ట్ ఎంత ఇచ్చిన అంతనే ఇస్తారు. ఎక్కువ ఇయర్ కావాలంటే ఎంత ఇచ్చినా వాళ్ళకే. సో చూస్తే వాళ్ళందరూ చూస్తే హ్యాపీ. హాయ్, లాస్ట్ టైం కలిసినప్పుడు కూడా నేను ఈ క్వశ్చన్ అడిగాను మిమ్మల్ని. అంటే ఈ కాన్సెప్ట్ ని అర్థం చేసుకుని అంటే టు అండర్స్టాండ్ టు అప్రిషియేట్ దిస్ కాన్సెప్ట్ అంటే కొంచెం హ్యావ్ టు బి వెరీ జీనియస్. సో అది నేను మీతో ఆల్రెడీ చెప్పాను అండ్ యు ఆర్ ఆల్రెడీ సక్సీడ్ ఈ విషయంలో. అండ్ ఇప్పుడు ఇంత ఇన్నోవేటివ్ గా ఇది క్రియేట్ చేశారు కదా, సో హౌ డు యు ఫీల్ అబౌట్ దిస్? ఐ ఫీల్ రియలీ గ్రేట్ అండి. ఖచ్చితంగా యూనో ఇలాగా ఇన్నోవేటివ్ గా ఇప్పుడు అంటే రిలీజ్ చేయడమే కాదు, రిలీజ్ ని ప్రజలకు దగ్గర తీసుకెళ్ళడానికి వి నీడ్ టు డూ సంథింగ్ లైక్ దిస్. దట్ సెడ్ ఐ బిలీవ్ గామి సంథింగ్ యూనిట్ టు వాచ్. 2-3 సార్లు చూస్తే బాగుంటుందని కోరుకుంటాం. ప్రతి ఫిల్మ్ మేకర్ ఉంటుంది, 2-3 సార్లు చూస్తే ఫిలిం ఇంకొంచెం డిఫరెంట్ గా డెప్త్ తో కనిపిస్తుంది. అండ్ నౌ దట్ ఇట్ ఈస్ ఆన్ ZEE5 ఇట్స్ యాక్సెసిబుల్ 2-3 సార్లు చూడడానికి. మా లేయర్స్ కానీ మా థీమ్స్ కానీ ఇంకొంచెం ఎంగేజింగ్ గా ఎంటర్టైనింగ్ గా వెళ్తాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో హోప్ఫుల్లీ ఇట్ హ్యాపెన్స్. అండ్ నాకు తెలిసి మీరు సర్టిఫికేట్ చాలా వేయడం జరిగింది. అండ్ ఆ ప్రాసెస్ హాలీవుడ్ ఇంటర్నేషనల్ ఆర్ట్ డైరెక్టర్, గేమ్ ఆఫ్ థ్రోన్స్ హాలీవుడ్ కలడం జరిగింది. అండ్ అలాంటి ఇన్పుట్ అండ్ షో కింగ్డమ్ లోకి వచ్చినప్పుడు ఎంతవరకు ఇది అడాప్ట్ అయింది అనుకుంటున్నారు? యాక్చువల్లీ ఒక సీన్ ఉందండి మనకి, డైలాగ్స్ మాట్లాడుతున్నప్పుడు నోట్లోంచి ఫ్రాస్ట్ బెట్ ఉంది కదా, ఇది ఆ సీన్ లో రావాలి. సో మేము ఏం ఆలోచించామంటే ఇలా ఇది యాక్చువల్లీ ఒక ఫ్రీజర్ అన్నమాట. ఈ ఫ్రీజర్ లోనే సెట్ వేస్తే ఎలా ఉంటుంది అని ఒక థాట్ వచ్చింది. బట్ అది లాజిస్టికలీ కుదరక వీళ్ళు బతికిపోయారు. సో అది డిజిటలీ ఏదైతే ఫ్రాస్ట్ ఉందో దీన్ని వాళ్ళకి డిజిటలీ యాడ్ చేసి ఆ సీన్స్ లో సీన్ ని కంప్లీట్ చేసాం. బట్ నిజంగానే ఇలాంటి ఒక కోల్డ్ స్టోరేజ్ లో సెట్ కట్టి ఒక సీన్ చేయాలన్న ప్లాన్ ఉండింది, కుదరలేదు. బట్ ఈవెన్చువల్లీ ఐ థింక్ ఇట్ వర్క్డ్ అవుట్. ఓకే, ఐ వాంట్ ఆస్క్ వన్ క్వశ్చన్ టు యశ్వర్ గారు. సరే, మాకు ఇక్కడ 30 minutes ఉంటుంటే మొత్తాన్ని షేక్ అవుతుంది కింద నుంచి పైకి. అండ్ మెల్లమెల్లగా పార్ట్స్ అన్ని కూడా టేక్ అవుతాయి. అండ్ వాట్ ఇస్ అవర్ ఆర్మీ వాళ్ళు సార్, వాళ్ళు కూడా ఈ సందర్భంగా ఆర్మీ వాళ్ళ గురించి మీ ఆర్మీకి ఏం చెప్తారు? బేసిక్ గా నేను ఉన్న కేటగిరీలో నిజంగా అదే అనుకునేటోళ్ళు, నన్ను ఏ దేశంలో అడిగేటోళ్ళు కానీ వీళ్ళు కూడా అదే ఛాన్స్ అనుకుని కెమెరా దూరం పెట్టేటోళ్ళు. కాకపోతే మా స్కేల్ ఆఫ్ షూటింగ్ కి మేము ఏదో జోక్ చేస్తున్నాం అనుకునేటోళ్ళు సినిమా తీస్తున్నామంటే. సో మేము కూడా సినిమా తీస్తున్నామని చెప్పకపోతుంది చాలా మందికి. ఏం చేస్తున్నా అంటే డాక్యుమెంటరీ చేస్తున్నామని చెప్తుండే. చాలా మందికి ఎక్స్ప్లెనేషన్ ఏర్పడుతున్నాం మేము సినిమా తీస్తున్నామని. హిమాలయాల పరిస్థితులు ఏ విధంగా ఉండేవి? సార్ హిమాలయాల్లో పరిస్థితులు ఏ విధంగా ఉండేవి? హిమాలయాల్లో పరిస్థితులా సార్ ఈ విధంగా ఉంటాయి. ఒకసారి మీరు గ్లవ్స్ తీసి ఇట్లా అనుకోండి ఒకసారి. అంటే అక్కడ పరిస్థితులు ఏమో కానీ ఇక్కడ పరిస్థితి కొంచెం దారుణంగా ఉంది. ఇక్కడతో ఆపుదామని అనుకుంటున్నాం మేము. అడుగు అమ్మాయి, అడుగు ఆ మైక్. ఒక నిమిషం, వన్ లాస్ట్ క్వశ్చన్. విశ్వసేన్ అన్న విశ్వసేన్ రావట్లేదు వాయిస్ కదా, ఏం పరిస్థితి? ఇటువంటి మూవీస్ హాలీవుడ్ లో ఎక్స్పెక్ట్ చేస్తారు, ఇటువంటి మూవీస్ హాలీవుడ్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు ఆడియన్స్ అనే వాళ్ళు. కానీ తెలుగులో ఇటువంటి మూవీస్ చేయడానికి మీకు ఏమైనా రిస్క్ అనిపించిందా? సో రిస్క్ ఫ్లాప్ సినిమా చేయడం కంటే పెద్ద రిస్క్ ఏం కాదు సార్. సినిమా చేయాలి అంతే ఫస్ట్, అది ఏమైతే తర్వాత కానీ నచ్చింది చేయాలి, నమ్మాలి ఫస్ట్, నేను నమ్మాలి. సో రిస్క్ అనిపించాలి సార్. సినిమా నేను అక్కడ రావాలనుకున్నా కనీసం
క్వశ్చన్ ఇది కోరిక ఏం లేదు జస్ట్ వండుకోం. రండి రండి జాగ్రత్త చూసి లాస్ట్ క్వశ్చన్ అని చెప్పిండే చెప్పండి. కోరిక అని చెప్పాల్సింది కదా. సో బేసికల్ గా ఇప్పటి వరకు నేను నిల్చున్నాను కదా, కాళ్ళన్నీ నువ్వు లాగేస్తున్నాయి మీ టీం మొత్తానికి. సూపర్. నిజంగా నుంచి ఉంటే కాళ్ళు ఫీజు కట్టుకున్నట్టు అయిపోతాయి. ఇది వేసుకోలేదు. మూవీలో ఎన్ని స్టంట్స్ చేశారు. నిజంగా మూవీ టీం మొత్తానికి హ్యాట్స్ ఆఫ్ సార్. మంచి Thank you. కాన్సెప్ట్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. జాగ్రత్త చూసి ఇప్పుడు మాలిపత్రం కోసం మీరు వెళ్ళారు కదా, మాలిపత్రం తీసుకొని రావడానికి నాకు కూడా వాయిస్ రావట్లేదు, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. హిమాలయాస్కి వెళ్ళారు కదా, అలా అలాంటి 10 దేశాల్లో ఎత్తుకూరుతుంటే అలా అలా వెళ్ళడానికి కొంతమంది సిద్ధంగా ఉన్నారు మీలాగే హిమాలయాస్ కి. జీపీ వాళ్ళని పంపిస్తున్నారు అనమాట. వాళ్ళల్లో ఒకరు దివ్యశ్రీ రామ ముందుకి క్లాస్ కొట్టండి. హిమాలయాస్ వెళ్ళవట్లేదు. ఓకే నెక్స్ట్ సీఎం నెక్స్ట్ కలిపి పెడుతురా ముగ్గురు కలిపి పంపుతాను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే వాళ్ళు నాకేమో ప్లానింగ్ చేయలేదు. అదే కదా, ఇప్పుడు ఇంకొకళ్ళు వస్తున్నారు. అద్భుతంగా ఉంటుంది అసలు. ఎవరు? వీళ్ళ మీద ఒట్టి ఎవరు? కాదు, సినిమా సూపర్ హిట్ లక్ష్మణ్. ఓ మై దేవుడా తండ్రి. పొలిటీషియన్స్ ఇస్తారు హామీ, జీపీ స్టీవ్ అవుతుంది రాయి బ్రో, స్టోన్ అంటారు రాయి. ఈ సినిమా చూస్తే బ్యాక్ అవుతాయి బ్రో. మధ్యాహ్నం తినేదాన్ని అంటారు లంచ్. ఎలా చేసామన్నా షూటింగ్ ఎంతంటే లంచ్ సూపర్ అన్న, ఎదిగేస్తుంది అప్పుడు. మా ఇంటి కాదు, మనం కూడా ఒకటి చెప్పాలి కదా. మా ఇంటి పక్కనే ఉంటుంది గల్లీ, నువ్వు చెప్పేది మొత్తం లొల్లి. ఇంత చదిలో నీకు ఆగదు అసలు. యా ఏదో జరిగింది ఈ అబ్బాయికి, ఏదో చెప్పబట్టింది. ఏం జరిగింది? ఉన్నావా పోయావా? చాలా ఎన్ని అవార్డులు అంటే అన్ని అవార్డులు ఈ పుట్టకి ఇవ్వాలి లేవా? లక్ష్మణ్ ఏం ప్రాబ్లం ఏంటంటే నీ చైన్ వెయిట్ ఎక్కువ ఉంది, తీసిచ్చేయి. అవును యా అదంటే అప్పుడు ఎప్పుడు గుంజేసింది. యా చాలా రోజులు ఉందన్న అయిపోయాను అన్న బిజీ అయిపోయాను. లక్ష్మణ్ మైక్ రావట్లేదు, ఏమన్నా చెప్పాలనుకున్నావా ఫైనల్ గా?